చంద్రబాబు గారు ఒకవైపు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు ఒకవైపు ప్రజలకి స్పష్టతనివ్వండి. ఆయన రోడ్లు వేయడానికి పీపీపీ అన్నారు, ఈయన ఆసుపత్రుల్ని ప్రభుత్వం కేటాయించిన, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆసుపత్రుల్ని పీపీపీ అంటున్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఇందులో 2 కోణాలు ఉన్నది. అదేదో క్లారిటీ ఇవ్వండి. ఒకటి, ఆసుపత్రి మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చేసి వాళ్ళే నిర్వహించుకుంటామా, లేదు కాలేజీ గవర్నమెంట్ చేతిలోనే నడుస్తుంది, అదే సందర్భంలో అంటే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అవుట్సోర్సింగ్ ఇవ్వడం లాంటిదే. అంటే లైక్ ఇప్పుడు రైల్వేలో కనుక ఊడ్చేది, తుడిచేది, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారో అట్లాంటిదా. అట్లయితే అట్లాంటి ప్రాబ్లం లేదు. అప్పుడు అసలు చెప్పాల్సింది అవుట్సోర్సింగ్కి వర్క్ ఇస్తాం అని. ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాలేజీ, అవుట్సోర్సింగ్కి ఉంటుంది అన్నది. పీపీపీ అన్నప్పుడు ఏమవుతుంది, ఇది తీసుకెళ్ళి ప్రైవేట్ వాడి చేతిలో పెట్టినట్టు. అది ఖచ్చితంగా పెద్ద దోపిడీ, ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ. ఎందుకంటే భూమి ప్రభుత్వాన్ని, నిధులు ప్రభుత్వానివి, మధ్యలో ప్రైవేట్ వాడికి ఇచ్చేది ఏంది ఫ్రీగా? అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? వాడు ప్రైవేట్ వాడు మెడికల్ కాలేజీ పెట్టుకుంటాడు, స్థలం కొనుక్కుంటాడు, డబ్బులు పెట్టుకుంటాడు, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి రూల్స్ పెట్టుకుంటాడు, దాంట్లో కొంత మేనేజ్మెంట్ కోటా అని చెప్పి సీట్లు అమ్ముకుంటాడు. అది ఇక్కడ ఆ మేనేజ్మెంట్ కోటా సీట్లు ప్రభుత్వమే పెట్టుకుని వెసులుబాటు ఉంది. అప్పుడు వాడికి ఎవరికి ఇవ్వాల్సిన పని ఉంది మనం? అంటే కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి మనం తయారు చేసినటువంటి కాలేజీని ఎవరి చేతికి అప్పనంగా ఫ్రీగా ఇచ్చేయాలా? అదేం దుర్మార్గం అవుతుంది? కాబట్టి నిర్వహణ అవతల వాళ్ళకి ఇస్తాము అంటే అవుట్సోర్సింగ్ అనాలి. అలా కాకుండా పీపీపీ అని చెప్పేసి ప్రభుత్వం కట్టించినటువంటి కాలేజీలు వాళ్ళకి ఇవ్వడం అంటే నిలువెత్తున దోచిపెట్టినట్టు ఆలోచించుకోవాల్సి ఉంది.